ఈరోజే అమలక ఏకాదశి అండి. పాల్గొన మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశి చాలా విశేషమైనది. మరి ఏమి చేసినా చేయకపోయినా, ఉపవాసము ఇవన్నీ ఉన్నా ఉండకపోయినా మీరు తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోండి. ఇంట్లో మీరు శక్తానుసారము విష్ణుమూర్తిని పూజించుకోండి, విష్ణు సహస్రనామం చదువుకోండి వీలున్న సమయంలో. అయితే ఉదయం పూట ఏ దేవాలయానికన్నా వెళ్ళి ఆమలక వృక్షము అంటే ఉసిరిక చెట్టు కింద కాస్త ఒక చిన్న ముగ్గు వేసి అక్కడ ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి కాస్త అక్కడ కూర్చొని విష్ణు నామాన్ని స్మరించి కనీసం 11 సార్లు అక్కడ కనీసం ఓ పండో ఓ అరటిపండో ఏదో ఒకటి నివేదించి చక్కగా అగరబత్తి ధూపం వేసి ఆ చెట్టుకు ప్రదక్షిణ చేసి నమస్కరించుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఆ చెట్టును స్మరించినా కూడా మనకు పుణ్యం అన్నారు. చూడండి, దీపం వెలిగించడము, నైవేద్యం పెట్టడము, అక్కడ కూర్చొని చదవడము, మళ్ళీ దాని ప్రదక్షిణం చేయడం, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి అనంతమైన పుణ్యం కలుగుతుంది. పాపాలు హరిస్తాయి. రాబోయే కష్టాలు ఆపదలు అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. అన్నీ శుభాలు జరుగుతాయి. స్వస్తి.